అందరికీ నమస్తే అండి. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన దానయ్య మొన్న జూలై 10వ తేదీన ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారు కదా. సో ఆ తర్వాత ఆ కేసు ఏ విధంగా మలుపు తిరిగింది, రాజకీయంగా ఎంత రచ్చ చేసింది, ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారు అరెస్ట్ అవ్వడం, వారి కుమారుడి మీద కేసు నమోదు అవ్వడం, దీనిని జగన్మోహన్ రెడ్డి గారు బాధితులను కాకుండా నిందితులను పరామర్శించడం, ఇవన్నీ జరిగాయి కదా. సరే, ఇవన్నీ అవుట్ ఆఫ్ మనం పక్కన పెట్టేద్దాం, పాలిటిక్స్. అయితే ఈ పిల్లల పరిస్థితి, నేను ఆ పిల్లలు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, 1.5 సంవత్సరాల బాబు అండ్ 4 సంవత్సరాల బాబు. అది చూసిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాలి, వాళ్ళకి 1 సెంటు భూమి కూడా లేదు, సొంతంగా పలానా ఆస్తి అంటూ ఏమీ లేదు వాళ్ళకి. సో ఏదో ఒకటి ఇవ్వాలి పిల్లల ఫ్యూచర్ కోసం అని అనిపించి ఈ నెల జూలై 25వ తేదీ ఒక పిలుపునిచ్చా మన న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోలోను. అలాగే 26వ తేదీన ఒక 2-3 రోజుల పాటు న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోలో చెప్పా, ఇలా హెల్ప్ చేద్దాము, మీరు అందరూ తలోచే వేయండి అని. దాంతో మన సబ్స్క్రైబర్స్ చాలామంది సహృదయులండి. మన సబ్స్క్రైబర్స్ రూపాయి ఇచ్చినా ఇవ్వకపోయినా, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా దాన్ని ఎంకరేజ్ చేసి చాలామంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎథికల్గా నైతికంగా హెల్ప్ చేశారు, మానవత్వంతో స్పందించారు. సో అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. దీనిలో అమౌంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు నేను ఇప్పుడు ఈ వీడియోలో చదువుతాను. చాలామంది చాలా అమౌంట్ ఇచ్చారు. నేను మొత్తం 5.5 లక్షలు వారి కుటుంబానికి ఇచ్చాను. అందులో 50,000 రూపాయలు క్యాష్ రూపంలో దానయ్య భార్యకి ఇచ్చాను. అండ్ 5 లక్షల రూపాయలు ఆ ఇద్దరి పిల్లల పేరు మీద కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి 3 నెలలకు ఒకసారి వీళ్ళకి వడ్డీ వస్తుంది. ఆ వచ్చిన వడ్డీ కూడా పోస్ట్ ఆఫీస్లో రికరింగ్ డిపాజిట్ జరిగేలాగా నేను చెప్పాను. సో వాళ్ళకు ఒక 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత పిల్లలకు ఉపయోగపడేలాగానే ప్లాన్ చేశాను. సో దీనికి మనకు సహకరించిన వాళ్ళ పేర్లు మాత్రం ఖచ్చితంగా మనం గుండెల్లో పెట్టుకోవాలండి. ఇందులో ఒక ఇద్దరు 15,000 అమౌంట్ ఇచ్చారు. మేబీ కొంతమంది పేర్లు మిస్ అవుతాయండి, ఎందుకంటే ఈ చాలా ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సో కొన్ని పేర్లు అయితే మిస్ అయ్యాయి ఓవర్లుక్లో, ఏమీ అనుకోవద్దు ఏమైనా మిస్ అయినా సరే. ఒక ఇద్దరు 15,000 ఇచ్చారు. అందులో ఈసరి లక్ష్మమ్మ గారు ఒక 15,000 పంపించారు. ఇంకొకరు 15,000 ఇచ్చారు, పేరు ఏదో నాకు గుర్తులేదు, అండ్ మన ట్రాన్సాక్షన్స్లో కూడా కనిపించలేదు. బట్ ఇద్దరు అయితే 15,000 ఇచ్చారు. అందులో ఈసరి లక్ష్మమ్మ గారు ఒక 15. ఇక 10,000 రూపాయలు చాలామంది ఇచ్చారండి. అందులో డల్లాస్లో ఉండే భీమినేని వేణుగోపాల్ గారు వారి భార్య పేరున, వారి భార్య పుట్టినరోజు సందర్భంగా ఒక 10,000 రూపాయలు పంపించారు. అలాగే అట్లాంటాలో ఉండే కొండపాటి కీర్తివర్ధన్ గారి తండ్రి కొండపాటి సత్యనారాయణ గారు ఒక 10,000 పంపించారు. అలాగే గోకుల్ సుహాస్, ఒక చిన్నారి ఫస్ట్ బర్త్డే అనమాట సుహాస్ది. ఈ సందర్భంగా వారి తండ్రి, వారి ఫాదర్ ఒక 10,000 రూపాయలు పంపించారు. అలాగే కృష్ణా మండవా గారు యూకేలో ఉంటారు, వారు ఒక 12,578 రూపాయలు పంపించారు. అలాగే జంధ్యాల శోభనాద్రి గారు 10,000, డొక్కు సోమేశ్వరరావు గారు 10,000, నిశాంత్ గారు ఒక 10,000, అదే నిశాంత్ కొడవరపల్లి 10, అండ్ చెరుకూరి బాలకృష్ణ గారు, ఎం అజయ్ వర్మ గారు, గాయం గోపాల్ రెడ్డి గారు, అవినాష్ పూదోట గారు, అండ్ కామిశెట్టి రఘు చైతన్య గారు, అండ్ ఉప్పు పద్మజ గారు, వీళ్ళందరూ కూడా 10,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లన్నీ కూడా 10,000 రూపాయలు ఇచ్చారు. ఇక నల్లపనేని చిన్న నరసింహులు గారు కువైట్లో ఉంటారు, మన ఫాలోవరు, మన వెల్వేషరు, ఆయన ఒక 6,000 ఇచ్చారు. అండ్ 5,000 ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా చాలా ఉన్నాయి. అన్ని పేర్లు నేను చదువుకొని వెళ్ళిపోతాను. వీళ్ళందరూ 5,000 ఇచ్చినట్టు. వంకం విజయశ్రీ అండ్ సతీష్ చంద్ర గారు, జె రవికుమార్ గారు, ఎస్ఎస్వి సూర్య నారాయణ గారు, అండ్ గుండ్రాల సత్యప్రసాద్ గారు, పోపూరు వెంకట్రావు గారు, గోపాలం గోపీచంద్ గారు, హెచ్ పవన్ కుమారి గారు, మేడికొండ బాలకృష్ణ గారు, మువ్వా నవీన్ గారు, అండ్ చిన్నం కోటేశ్వరరావు గారు, అండ్ గోగినేని సత్యనారాయణ గారు, అండ్ పోపూరి హిమబిందు గారు, రాపర్ల హేమంత్ కుమార్ గారు, ఎస్ శివప్రసాద్ గారు, రెడ్డి పట్టాభి రామకృష్ణ గారు, అండ్ గద్దె వెంకట ఆనంద పద్మనాభ్ గారు. సో వైజాగ్లో చాలా చోట్ల ఏటర్ స్టాప్ అని రెస్టారెంట్లు ఉంటాయి కదా, కొంగర రెస్టారెంట్స్, కొంగర శ్రీనివాస్ గారు, ఆయన ఒక 5,000 పంపించారు. అలాగే విఎస్ భార్గవరామ్ గారు, అలాగే నాగ వెంకట సుభాష్ గారు, వేముల సత్యనారాయణ గారు, జీవి కృష్ణ ప్రవీణ్ గారు, వడ్లమాని శివ సురేష్ గారు, ముత్యాల హరికుమార్, మురళీధర్ చౌదరి గారు, కల్లూరు బసవేశ్వరరావు, వంక సత్యనారాయణ గారు, అండ్ ఆరాలపురం కిరణ్ గారు, వీళ్ళందరూ కూడా 5,000 రూపాయలు ఇచ్చారన్నమాట. వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన పేర్లని 5,000. ఇందులో కొంతమంది యాక్చువల్లీ పేర్లు చెప్పొద్దన్నారు, కానీ ఎవరి పేర్లు చెప్పొద్దన్నారని నేను మర్చిపోయాను. సో పేర్లు చెప్పవద్దు అన్న పేర్లు వచ్చేసినా ఏమీ అనుకోవద్దు.
అండ్ ఎవరైనా పేర్లు మిస్ అయినా సరే ఏమీ అనుకోవద్దు. ఇక 3000 పంపించిన వాళ్ళ పేర్లు చూసుకుంటే కోట్ల జయసూర్య గారు, పోటు మురళీకృష్ణ గారు, అనుగోలు లావణ్య కుమార్ గారు, అండ్ చిట్టిబాబు కోన చిట్టిబాబు గారు, ఉదయ భాస్కర్ గారు, చిట్టి బత్తిన మధుసూదన్ రావు గారు 3116, అండ్ బొబ్బా శివకుమార్ గారు, కామ శివకుమార్ గారు, ఆర్ రాఘవేంద్ర గారు, అవినాష్ చలసాని గారు 2500, అండ్ కడియాల లక్ష్మీ ఆంటోనీ గారు 3500, ఉప్పలపాటి లీలా సాయి శివకుమార్ గారు, లీలా సాయి శివకుమార్ ఆయన ఒక 3000, తర్వాత సింహాద్రి వీరరాఘవరావు గారు, ఆర్ భవానీ గారు, గుంటముక్కల వరప్రసాద్ గారు, అండ్ చెన్నైకి చెందిన మునీర్ గారు ఒక 3000, అండ్ రణధీర్ గారు వారు ఒక 3000 ఇచ్చారనమాట. సో వీళ్ళందరూ కూడా 3000 రూపాయలు ఇచ్చిన పేర్లు. అండ్ 2000 ఇచ్చిన వాళ్ళు కూడా మనకి చాలామంది ఉన్నారు. దొండపాటి అశోక్ గారు, కనకదిండి గోపి గారు, పల్లపు రెడ్డయ్య గారు, ఏ హేమంత్ కుమార్, జమ్మలమూడి రత్నప్రభ గారు, సిహెచ్ సూర్యనారాయణ, పూర్ణ వడ్డవల్లి పూర్ణ గారు, అజయ్ జైన్, జన అజయ్ గారు, పచ్చిరెడ్డి మారుతి శివరంజన్, కోడూరు నాగలక్ష్మి గారు, మణికంఠ రవితేజ పెరుమాళ్ళ గారు, అంటే పెరుమాళ్ళ మణికంఠ రవితేజ గారు, పాతూరు ప్రభాకర్ రావు గారు, పరిమి అంజయ్య గారు, జి అనంత శయనుడు గారు, తిరుమాని వంశీకృష్ణ గారు, గనిశెట్టి గీతా ఆనంద్ గారు, అండ్ సీతారాంబాబు గమిడి ఆయన 2500, అండ్ రామ్మోహన్ రావు పుసూరి గారు, అలాగే రసూల్ భాషా గారు, అండ్ రేరంగల ఎల్లయ్య గారు, అండ్ కృష్ణ గారు, గోండా వెంకటకిరణ్ గారు, అండ్ కొప్పన రాజేష్ గారు, అండ్ ప్రతి గారు, అండ్ కామర్తి పరమేష్ గారు, కంబంపాటి అజయ్ కుమార్ గారు, అలాగే సిహెచ్ స్వామి గారు, అండ్ కంచర్ల పవన్ కుమార్ గారు 2500, అండ్ కొప్పురావూరి షర్మిల్ కిరణ్ గారు, అండ్ పచ్చల మారుతి రఘువీర్ గారు, అండ్ కిషోర్ ఎజల్లా గారు, అండ్ అన్నప శ్రీనివాసరావు గారు, ఎస్కేఎస్ లంక శేషు గారు, గుత్తా వెంకట వరప్రసాద్ గారు, వీరమాచినేని శ్రీనివాసరావు గారు, ఎస్ ప్రభాకర్ గారు, అండ్ జేఎస్ఎఫ్ కృపాదానం గారు, అండ్ నూతలపాటి వెంకటేశ్వరరావు గారు, కామన శ్రీనివాస్ బాబు గారు, అండ్ ఎం ఏక్నాథ్ గారు 2500, అండ్ ఒల్లూరు ప్రభాకర్ గారు, అండ్ ఆళ్ళ ఆంజనేయులు గారు వీరందరూ కూడా 2000 ఇచ్చారు. ఇంకా మనకి 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు, అండ్ 500 ఇచ్చిన వాళ్ళు, 100, 200, 300 ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు దాదాపుగా ఒక 88 పేర్ల వరకు ఉన్నాయి. సో ఆ పేర్లన్నీ చదవలేము. సో ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మిగిలిన వాళ్ళ పేర్లు అయితే చదవట్లేదు. ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతలు అండి. సో ఇటువంటిది మనం ఒక 2 ఏళ్ల కిందట విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా అలాగే సుమారుగా 7,75,000 మనం హెల్ప్ చేసాం. 7,75,000 మన సబ్స్క్రైబర్స్ ఇచ్చిన అమౌంట్ హెల్ప్ చేసాం. సో ఇప్పుడు ఒక 5,50,000. అంటే మన సబ్స్క్రైబర్స్ ఎంతటి సహృదయులు ఉండడానికి ఇదే ఉదాహరణ. ఎక్కడైనా మన రాష్ట్రంలో ఎవరికైనా ఆపద జరిగితే ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. సో అందుకే ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఆ పిల్లల భవిష్యత్తుకు మనం ఒక ముందడుగు వేశాము. ఆ పిల్లల భవిష్యత్తుకు మనం ఒక మంచి సాయం చేశాం కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఏమైనా అవసరం ఉన్నా సరే మనం ఇలాగే హెల్ప్ చేద్దాం. సో దానికి మీరందరూ నాతో పాటు ముందడుగు వేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో నేను కూడా వీళ్ళకి ఒక 20,000 కలిపాను. ఇప్పుడు నాకు వచ్చిన సుమారుగా నాకు 5,31,000 చిల్లర వచ్చింది. నేను మిగిలిన అమౌంట్ 19,000 అరౌండ్ కలిపేసి మొత్తం 5,50,000 ఇచ్చాను అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.